హలో టిల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో మనం ఎంతగానో వెయిట్ చేసే విండ్ బ్రేకర్ సీజన్ 2 వచ్చేసింది. ఎస్, ఎపిసోడ్ 1 చూసుకుంటే నిన్న రాత్రి మిడ్ నైట్ టైంలో అయితే రిలీజ్ అయిపోయిందనమాట సీజన్ 2ది. అండ్ లెట్ మీ టెల్ యూ, ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకు కలిగింది ఒకటే ఫీలింగు. ఆ సీజన్ 1 రేంజ్, డైరెక్షన్ అండ్ యానిమేషన్ బ్యాక్ అనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ బెటర్ ఏమనిపించింది. వెల్, దాని యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం ఎపిసోడ్ 1ది. బట్ బిఫోర్ దట్ కొన్ని డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం. అండ్ బై ద వే, వీడియో ఎండింగ్లో చూసుకుంటే కొన్ని డీటెయిల్స్ చెప్తాను, లైక్ సీజన్ 2 ఎన్ని చాప్టర్స్ అడాప్ట్ చేయొచ్చు అని చెప్పి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి సో క్లారిటీ అయితే ఉంటుందన్నమాట. ఇక దాని లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు డీటెయిల్స్ విషయానికి వెళ్ళిపోతే, విండ్ బ్రేకర్ సీజన్ 2లో టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఎస్, సో సీజన్ 1లో చూసుకుంటే మీకు 13 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు సీజన్ 2లో చూసుకుంటే 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఎపిసోడ్ 1 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ థర్స్డే నైట్ ఆర్ ఫ్రైడే అర్ధరాత్రి పూట అనమాట, థర్స్డే నైట్ ఒక ఎపిసోడ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు సీజన్ 2 ఆల్రెడీ తెలుగు డబ్ అనౌన్స్ చేశారు కదా బ్రో, తెలుగు డబ్ వచ్చిందా అని అనుకోవచ్చు. నో, సీజన్ 2 తెలుగు డబ్బే ఇంకా అయితే రిలీజ్ కాలేదు. తెలుగే కాదు, ఏ లాంగ్వేజ్ డబ్బింగ్ రిలీజ్ కాలేదు, ఓన్లీ జపనీసే వచ్చింది. మేబీ ఒక 2-3 వీక్స్ ఆర్ 4 వీక్స్ తీసుకొని రిలీజ్ చేయొచ్చు. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. అండ్ మరి సీజన్ 1 వచ్చింది అప్పుడు అంటే సీజన్ 1 హిందీ డబ్బింగ్ ఒక్కటే ఉంది క్రంచీ రోల్లో, ఇంకా తెలుగు తమిళ్ రాలేదు. త్వరగానే రావాలని కోరుకుందాం. అట్లీస్ట్ సీజన్ 2 కంటే ముందు వస్తే చాలు. బట్ వస్తుందో రాదో కూడా డౌటే. ఏమో చూద్దాం, ఏం చేయలేం రాకపోతే మాత్రం. డాక్టర్ స్టోన్ సీజన్ 3 కూడా రాలేదు కదా. సో ఎనీవే, ఇక దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం డీటెయిల్స్ మాట్లాడేసుకున్నాం. ఇక డైరెక్ట్గా ఎపిసోడ్ 1 రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ 1 స్టార్ట్ అవ్వడమే మీకు ఆ ఎపిసోడ్లో జరిగే కంటెంట్స్ని, అంటే మెయిన్ మూమెంట్స్ని అయితే స్టార్టింగ్లో పెట్టేశారనమాట. లైక్ దీంట్లో ఉండే డైరెక్షనల్ టేక్ నాకు బాగా నచ్చేది అదే. బ్రహ్మాండంగా చేస్తారు. సీజన్ 1 ఎపిసోడ్ 1 కూడా అదే రేంజ్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు సీజన్ 2 ఎపిసోడ్ 1 కూడా సేమ్ అదే రేంజ్లో స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఒక 30 సెకండ్స్ అయితే ఎపిసోడ్లో ఉండే మెయిన్ క్లిప్స్, మెయిన్ మూమెంట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తారనమాట. అండ్ బూమ్, తర్వాత టైటిల్స్ పడతాయి. సో టైటిల్స్ పడిన తర్వాత డైరెక్ట్ ఎపిసోడ్ ఎక్కడ సీజన్ 1 ఎండ్ అయిందో అక్కడి నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. సో అక్కడి నుంచి కంటిన్యూ అయిన కాడి నుంచి ఎండ్ వరకు ఆ ఫ్లో ఎక్కడ తగ్గలేదు. ఆ పేసింగ్ ఎక్సలెంట్ భయ్యా. బట్ దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనా? యాక్షన్ సీక్వెన్సెస్. అబ్బా, సీజన్ 1 యాక్షన్ సీక్వెన్సెస్కి ఫ్యాన్ అయ్యే మనం విండ్ బ్రేకర్కి ఫ్యాన్ అయిపోయాం మన ఛానల్లో. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ సీజన్ 2 యాక్షన్ సీక్వెన్సెస్ ఏంటి బాబాయ్, ఎంత బెటర్ ఉన్నాయంటే చెప్తున్నాను. కొన్ని సీక్వెన్సెస్, ఎస్పెషల్లీ యాక్షన్ మూమెంట్స్ నాకు తోపనిపించాయి. లైక్ గ్రూప్ ఫైట్స్ కాబట్టి ఇప్పుడు మొత్తం ఆ ఫైట్స్, ఒక్కొక్క క్యారెక్టర్కి ఇచ్చిన ఫైట్స్ చాలా అంటే చాలా బాగా యానిమేషన్ చేశారు, చించేశారు. బట్ దీంట్లో బెస్ట్ పార్ట్స్ ఏంటో చెప్పరా? సో గ్రూప్స్, ఇటువైపు కీల్ గ్రూప్ అండ్ ఇంకొక వైపు మన ఫురింగ్ గ్రూప్. సో వీళ్ళిద్దరు పరిగెత్తుతారు స్టార్టింగ్లో. ఆ పరిగెత్తే సీన్ ఏదైతే ఉందో క్లాస్ అంతే. లిటరల్లీ ఆ టైప్ ఆఫ్ రన్నింగ్ సీక్వెన్సెస్ నేను ఎక్కడా చూడలేదు యానిమేషన్లో. ఆ రేంజ్లో చేశారు. మెటికో స్టూడియో క్లవర్ వర్క్స్ అండ్ విండ్ బ్రేకర్ టీం ఫిక్స్ అయిపోయారు, దీన్ని ఒక రేంజ్లో చూపించేయాల్సిందే. సో ఆ దానికి తగ్గట్టుగానే అదే రేంజ్లో చూపిస్తున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎపిసోడ్ మొత్తం మీకు యాక్షన్ సీక్వెన్సెస్తో నిండిపోతుందన్నమాట. ఇది ఒక్కటే కాదు, నెక్స్ట్ ఎపిసోడ్ కూడా అంతే ఉంటుంది. అండ్ దానికి తగ్గట్టుగానే హై లెవెల్ యానిమేషన్ అయితే ఇచ్చారు. అండ్ హై లెవెల్ కొరియోగ్రఫీ. నేను చెప్పేది ఏంటి ఇక్కడ మనకి దీనికి ఉన్న బెస్ట్ థింగ్ అదే. లైక్ చాలా యాక్షన్ యానిమేస్ ఉన్నాయి భయ్య, బట్ కొరియోగ్రఫీనే పెద్ద గొప్పగా అనిపించవు. బట్ ఇక్కడ చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీ ఉందని చెప్పుకోవచ్చు ది విండ్ బ్రేకర్కి. ఐ థింక్ డైరెక్టర్ కావచ్చు, స్టాఫ్ కావచ్చు, చాలా టాలెంటెడ్. అంత బాగా కొరియోగ్రఫీ చేయడం చిన్న విషయం కాదు. ఎక్సలెంట్గా చేశారు యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రఫీ చూసుకుంటే. అండ్ దీంట్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్. అసలు ఏంటి, సీజన్ 1 బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ చాలా బాగుంటాయి అనుకునేవాడిని. బట్ సీజన్ 2 బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి. వాళ్ళు టైం తీసుకున్న దానికి ఖచ్చితంగా జస్టిఫై చేశారని చెప్పుకోవాలి గైస్. ఎందుకంటే అసలు మీరే గమనించండి, కొన్ని బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్, ఆ డీటెయిల్స్, ఆ స్కెచ్ లుక్స్ ఎంత బాగా చేశారో. దే నైల్డ్ ఇట్ అంతే. ఇక తర్వాత కీల్ గ్రూప్. సో కొత్త గ్రూప్ కదా, సో వాళ్ళ ఫేస్లు ఎమ్మటే రివీల్ చేయకూడదు. సో ఎలా షేడింగ్ ఇస్తారనుకున్న షేడింగ్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైము అవుట్లైన్స్ కొన్ని ఇంకా థిక్ చేశారు అండ్ కొన్ని స్కెచ్ లుక్స్ ఇచ్చారు. సో ఓవరాల్గా టెక్నికల్గా అయితే ఎక్కడ ఒక్క పాయింట్ కూడా దాంట్లో తప్పు పట్టడానికి లేదు. దే నైల్డ్ ఇట్. ఇక యాజ్ ఎ సైడ్
పేసింగ్ విషయానికి వెళ్ళిపోతే టోటల్ 5 చాప్టర్స్ని అయితే అడాప్ట్ చేశారు. నాకు కూడా మైండ్ పోయింది 5 ఏంటనుకొని. బట్ యాక్చువల్గా మనకు చూసుకుంటే ఇక్కడ ఎక్కువ యాక్షన్ పార్ట్ ఉంటుంది. డైలాగ్స్ తక్కువ ఉంటాయి. ఈ 5 చాప్టర్స్లో ఎక్కువ యాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేయగలిగారు అనమాట. బట్ నెక్స్ట్ చూసుకుంటే కొన్ని చాప్టర్స్ ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి. సో అక్కడ వాళ్ళు 2-3 మాత్రమే చేయగలరు. సో ఈ విధంగా చూసుకుంటే ఎంత లేదనుకున్నా వాళ్ళు సీజన్ 1 41 చాప్టర్స్ చేశారు. మోస్ట్ లైక్లీ సీజన్ 2 కూడా 40 చాప్టర్స్ చేయొచ్చు అనుకుంటున్నా. దట్ మీన్స్ గ్రేవెల్ స్టోరీ ఎండ్ అయిన తర్వాత సీజన్ 2 అక్కడ ఎండ్ అవ్వచ్చు అనుకుంటున్నా. ఎనివే దాని గురించి ఇంకా డీటెయిల్గా ఫ్యూచర్లో మాట్లాడుకుందాం తర్వాత. బట్ ఇక ఇప్పుడు మనం వాయిస్ యాక్టింగ్ వాటి విషయానికి వెళ్ళిపోతే వాయిస్ యాక్టింగ్ యాజ్ యూజువల్ చించి పడేశారు. జపనీస్ వాళ్ళ గురించి మనం తప్పు పట్టాలా, వాళ్ళు ఎప్పుడు చించేస్తారు, ఈసారి కూడా అదే రేంజ్లో చించేశారు. అండ్ ఇక్కడ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి భయ్య, మెయిన్ థింగ్ ఇక్కడ. సీజన్ 1తో కంపేర్ చేస్తే సీజన్ 2లో మ్యూజిక్ ఇంకా బెటర్ అయింది. ఎందుకంటే సాంగ్ అయితే ఒకటి యాడ్ చేశారనమాట మధ్యలో, లైక్ కజీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక చిన్న సాంగ్ బిట్ అయితే వచ్చింది. ఆ సాంగ్ బిట్ చాలా బాగుంది. మనోడు ఎంట్రీకి తగ్గట్టుగా బల్లే పెట్టారు. అండ్ అట్ ద సేమ్ టైం ఓఎస్టీలు అన్నీ అదిరిపోయాయి ఎపిసోడ్లో. ఎపిసోడ్కి తగ్గట్టుగా ఓఎస్టీలో ఆ ఎఫెక్ట్స్ బ్రహ్మాండంగా అయితే చేశారు. దీంట్లో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఓపెనింగ్ అండ్ ఎండింగ్ గురించి. గుర్తుపెట్టుకోండి గైస్, ఓపెనింగ్ ఎండింగ్ ఏవైతే ఉన్నాయో విజువల్స్ వైజ్ బాబోయ్, ఐ థింక్ ఇలా ఓపెనింగ్ ఎండింగ్ అసలు ఎస్పెషల్ ఎండింగ్ విజువల్స్ ఏంటి భయ్యా బాబోయ్, ఆ కంపోజిషన్ ఆ చీజీ అయ్యి నాకు మైండ్లో నుంచి పోవట్లేదు ఇప్పటికి కూడా. ఆ ఎండింగ్ విజువల్స్ చూస్తుంటే బాబా తోపు తురుము, అంతే మాస్టర్ పీస్ ఆ ఎండింగ్. ఆ సాంగ్ కూడా ఇట్స్ మై సెల్ఫ్ అని చెప్పి సర్ట్ ఓపెన్ నుంచి వచ్చింది. ఆ సాంగ్ కూడా ఏమాత్రం తీసిపోదు, తోపు అసలు బాబోయ్. నాకైతే పిచ్చికిపోయింది ఆ ఎండింగ్ సాంగ్ చూసిన తర్వాత. ఇక తర్వాత ఓపెనింగ్ బాయ్స్ బై 6 స్టోన్స్. ఈ ఓపెనింగ్ కూడా ఏమాత్రం తీసిపోదు. దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అబ్బా. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో గ్రేవెల్కి సంబంధించింది కూడా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం యానిమేషన్, ఆ క్లౌడ్ ఎఫెక్ట్స్ తోటి క్యారెక్టర్స్ ఒక్కొక్కటి ఫేడ్ అవుతూ మనోడు ఒక్కడు ఉండే సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్కి నేను ఫ్యాన్ అయిపోయాను అబ్బా. నాకు మాటలు రావట్లేదు. ఆ ఓపెనింగ్ ఎండింగ్ని వాళ్ళైతే చించేశారు విజువల్స్ వైజ్. అట్ ద సేమ్ టైమ్ సాంగ్స్ కూడా ఇన్స్టంట్ చాట్ బాటర్స్. ఈజీగా సాంగ్స్ అదే పనిగా వింటామన్నమాట వినే కొంది. ఓవరాల్ ఓపెనింగ్ ఎండింగ్ అయితే నాకు మేబీ ఈ సీజన్లో ఫేవరెట్ అవుతాయా, లేకపోతే ఫైర్ ఫోర్స్ కూడా ఉంది. వెంటనే దేన్ని డిసైడ్ చేయలేం. అండ్ దట్స్ ఇట్. సీజన్ 1, 2లోని ఎపిసోడ్ 1 రివ్యూ అయితే అదేనమాట. ఎవ్రీ ఎపిసోడ్ రివ్యూ కావాలా వద్దా కింద కామెంట్స్లో తెలపండి. మోస్ట్ లైక్లీ నేను చెయ్యాలా వద్దనుకుంటున్నా, మీరు చెప్తేనే దాన్ని బట్టి అయితే డిసైడ్ అవ్వగలం. ఇక అంతేకాకుండా నేను ఇప్పుడు చాప్టర్స్ గురించి మాట్లాడుకున్నాను. చెప్పాను కదా సీజన్ 2 ఎన్ని కవర్ చేయొచ్చు అని చెప్పి. మోస్ట్లీ సీజన్ 1 లాగే 40 వరకు అయితే కవర్ చేయొచ్చు. మోస్ట్లీ నేను అనుకుంటుంది ఏంటంటే గ్రావెల్ స్టోరీ ఎండ్ అయిపోతుంది కదా. ఆ గ్రేవెల్ స్టోరీ ఎండ్ అయిపోయిన తర్వాత వాడి ఎంట్రీ ఉంటుంది కదా. ఆ ఎంట్రీ కాడ అయితే ఆపేయచ్చు అనుకుంటున్నాను. చూద్దాం, అక్కడ వరకు ఆపేయచ్చు అనుకుంటున్నాం. మోస్ట్ లైక్లీ అదే పాయింట్కి వస్తుంది, డౌట్ లేదు. వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించింది కామెంట్స్లో తెలపండి. మరి నెక్స్ట్ ఒక కలుద్దాం. అంటే దెన్ బాయ్.